ఉమ్మడి పాలమూరు జిల్లాలో పోలింగ్ ప్రారంభమైంది. అధికారులు పోలింగ్ కు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేశారు. మరోవైపు 800 మంది కేంద్ర బలగాలు, స్థానిక పోలీసులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాలలో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరగనుంది. ఇప్పటికే స్థానికంగా రాజకీయ ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా పాలమూరు ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పోలింగ్ ప్రారంభమైందని చెప్పొచ్చు. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్. మనం ఇప్పుడు టీటీ గుట్ట ఆదర్శ పోలింగ్ కేంద్రంలో ఉన్నాం. మనం విజువల్స్లో కూడా చూడవచ్చు. దీనికి సంబంధించి అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఒక్కొక్కరే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ బూత్కు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మనం చూడవచ్చు విజువల్స్లో కూడా పోలింగ్ ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొదలైందని చెప్పొచ్చు. మొత్తంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో విస్తృతంగా ఏర్పాట్లు చేశారు అధికారులు. అయితే ఎక్కడికక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా పోలీసులు బందోబస్తు నిర్వర్తిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు రాజకీయ నాయకులు ఏదైతే అభ్యర్థులు ఉన్నారో ప్రముఖులందరూ 8 గంటల తర్వాత తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సిద్ధమయ్యారని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఉమ్మడి పాలమూరు జిల్లాలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా కొడంగల్లో తన ఓటు హక్కును మరికొంతసేపట్లో వినియోగించుకున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు మరియు పోలీసులు సమన్వయంతో ఎక్కడికక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే చర్యలు చేపట్టారు. వికలాంగులకు ప్రత్యేక వీల్ చైర్లు ఏర్పాటు చేశారు. మహిళలకు ప్రత్యేకంగా పోలింగ్ బూతులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే మనం చూడొచ్చు ఇక్కడ సర్వాంగ సుందరంగా పోలింగ్ బూత్ను అయితే సిద్ధం చేశారని చెప్పొచ్చు. మనం ఇప్పుడు టీటీ గుట్టలోని మహబూబ్నగర్లోని టీటీ గుట్ట పోలింగ్ బూత్లో ఉన్నాము. ఒక్కొక్కరే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఓటు హక్కు వినియోగించుకునే అభ్యర్థులు గుర్తింపు కార్డుతో పాటు ఎటువంటి మొబైల్ ఫోన్లు తేకుండా పోలింగ్ బూత్లోకి రావాల్సి ఉంటుంది. ముందుగా ఏదైతే అధికారులు సూచించిన ప్రకారం తమ గుర్తింపు కార్డులు ఇచ్చిన తర్వాత కంట్రోల్ ప్యాడ్లో అక్కడ తమ ఓటుకు వినియోగించుకునేందుకు అది చేస్తారు. తర్వాత బ్యాలెట్లో ఎక్కడైతే తమకు సంబంధించిన ఏదైతే అభ్యర్థులు బ్యాలెట్లో అవుతాల్సిందో అక్కడ వీవీప్యాట్లో కన్ఫామ్ అయినట్టు కూడా ఒక బీప్ సౌండ్ వస్తుంది. అది బీప్ సౌండ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఓటు వేసినట్టు కూడా మనం చూసుకునే పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి అధికారులు ఎటువంటి మాక్ పోలింగ్ కూడా నిర్వహించారు. ఎటువంటి పోలింగ్ వీవీ ప్యాడ్లు కానీ పోలింగ్ సంబంధించిన సరళి ఆగిపోకుండా అయితే చర్యలు చేపట్టారు. అయితే ఏదైతే సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ బంద్ చేసే అవకాశం ఉంది. అయితే ఓటర్లు కూడా తమ ఓటు హక్కును స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించుకునేలా కూడా పోలీసులు అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. 800 మందితో పారామిలిటరీ బలగాలతో కేంద్ర బలగాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మరియు 2500 మంది సిబ్బంది పోలీసు సిబ్బంది కూడా ఈ విధుల్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి అధికారులు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలింగ్ బూత్ల సమీపంలో చర్యలు అయితే చేపట్టారు. దీనికి సంబంధించి ఓటర్లు కూడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా తమ ఓటు హక్కును స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించుకోవాలని కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఈసారి కొత్త ఓటర్లు కూడా తమ ఓటు హక్కును మొదటిసారి వినియోగించుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించి అధికారులు కూడా ఓటు ఎలా వేయాలన్న ప్రాసెస్ అయితే వాళ్ళకు ముందుగానే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇక్కడి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో ప్రదీప్, అమ్మా న్యూస్, మహబూబ్ నగర్ నుంచి.